This Indian state is seriously aiming big. $3 trillion ఎకానమీ. ఎస్, నేను మాట్లాడుతుంది మన తెలంగాణ గురించి. తెలంగాణ సింపుల్ గా మనం గ్రో అవ్వాలనుకోవట్లేదు. ఇండియా జీడీపీలో 10% కాంట్రిబ్యూట్ చేయాలని క్లియర్ టార్గెట్ పెట్టుకుంది. ఇంట్రెస్టింగ్లీ అన్ని సెక్టర్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా తెలంగాణ ఒక వెరీ స్మార్ట్ అప్రోచ్ ఫాలో అవుతుంది. ఎంటైర్ స్టేట్ ని 3 క్లియర్ ఎకనామిక్ జోన్స్ గా డివైడ్ చేసింది. ఫస్ట్ జోన్ కోర్ అర్బన్ రీజియన్. ఇది హైదరాబాద్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఏరియా. ఈ జోన్ లో కంప్లీట్ గా సర్వీసెస్ ఎకానమీ డామినేట్ చేస్తుంది. లైక్ ఐటీ కంపెనీస్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, హెల్త్ కేర్, కన్సల్టింగ్ అండ్ గ్లోబల్ సర్వీసెస్. బట్ జస్ట్ ఆఫీసెస్ కాదు, గవర్నమెంట్ సిటీని లివబుల్ గా మార్చడానికి ఫోకస్ చేస్తుంది. మూసీ రివర్ రివైవల్, మెట్రో ఎక్స్పాన్షన్, న్యూ పబ్లిక్ పార్క్స్, పొల్యూషన్ కంట్రోల్ ఇనిషియేటివ్స్. ఫైనల్ గోల్, పీపుల్ కి ఇక్కడ ఉండాలనిపించాలి. టాలెంట్ బయటికి వెళ్లకుండా ఇక్కడే స్టే అవ్వాలి. అలా అయితే హై వాల్యూ జాబ్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ జోన్ పెరి అర్బన్ ఏరియా. ఇది ఔటర్ రింగ్ రోడ్ అండ్ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ఏరియా. ఇక్కడ తెలంగాణ ఫ్యూచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ ఉంది. ఈ జోన్ మెయిన్ ఫోకస్ ఫ్యాక్టరీస్, హెవీ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అండ్ మేజర్ ప్లాన్స్ ఏంటంటే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేస్, హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ భారత్ ఫ్యూచర్ సిటీ. ఇది ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో సిటీ, కంప్లీట్లీ ఫ్యూచర్ ఫోకస్డ్. ఐడియా సింపుల్, ఇండస్ట్రీస్ ఇక్కడ గ్రో అవ్వాలి, పీపుల్ కి క్వాలిటీ లైఫ్ కూడా ఉండాలి. భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ టెక్ హబ్ గా మార్చాలనే గోల్ తో మల్టీనేషనల్ కంపెనీస్ అట్రాక్ట్ చేయడానికి సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఏఐ అండ్ డేటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ అండ్ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా సెక్టర్స్ మీద ఫోకస్ పెట్టింది తెలంగాణ. అంతేకాకుండా లివింగ్ కోసం రెసిడెన్షియల్ టౌన్షిప్స్, అఫోర్డబుల్ హౌసింగ్, వర్కర్ డార్మిటరీస్, స్కూల్స్, కాలేజెస్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ అన్ని డిజైన్ స్టేజ్ లోనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండేలా ఇంక్లూడ్ చేశారు. సో పీపుల్ ఇక్కడ జాబ్ చేస్తారు, ఇక్కడ చిల్డ్రన్ ని స్కూల్ కి పంపిస్తారు, ఇక్కడ రిలాక్స్ అవుతారు. సో బిగ్ పిక్చర్ లో హైదరాబాద్ లో ఐడియాస్ పుడతాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో వాటికి షేప్ వస్తుంది. అక్కడ పీపుల్ లైఫ్ కూడా బిల్డ్ చేస్తారు. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ ప్లస్ లివింగ్ అన్ని ఒకే స్మార్ట్ ఎకో సిస్టమ్ లో. ఈ మోడల్ వర్క్ అవుతే తెలంగాణ గేమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్. థర్డ్ జోన్ రూరల్ అండ్ అగ్రికల్చరల్ రీజియన్. ఇక్కడ తెలంగాణ ఒక సింపుల్ బట్ స్ట్రాంగ్ పాయింట్ చెప్తుంది. విలేజెస్ స్ట్రాంగ్ గా ఉండకపోతే స్టేట్ స్ట్రాంగ్ గా ఉండదు. అందుకే ఈ జోన్ కి స్పెషల్ ఫోకస్ ఇస్తూ మోడర్న్ అగ్రికల్చర్, ఆగ్రో ప్రాసెసింగ్, విలేజ్ 2.0 కాన్సెప్ట్ లో వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్స్, సోలార్ స్ట్రీట్ లైటింగ్, బెటర్ రూరల్ రోడ్స్, ప్రతి మండల్లో ప్రాసెసింగ్ హబ్స్ అంటే ఫార్మర్స్ కి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోర్ ఇన్కమ్ ఆపర్చునిటీస్, లెస్ డిపెండెన్సీ ఆన్ సిటీస్ క్రియేట్ చేయడమే మెయిన్ గోల్. బిగ్ పిక్చర్, క్లియర్ జోన్స్, క్లియర్ రెస్పాన్సిబిలిటీస్, నో కన్ఫ్యూజన్, ఫాస్టర్ అప్రూవల్స్, ఫాస్టర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు పాసిబుల్ అవుతాయి. ఈ కంప్లీట్ విజన్ ఈ వరల్డ్ కి చూపించడానికి రీసెంట్ గా భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కండక్ట్ చేశారు. ఈ సమిట్ లో 1000+ ఫారెన్ డెలిగేట్స్, 500+ గ్లోబల్ అండ్ ఇండియన్ కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయి. ఈ సమిట్ తెలంగాణని సీరియస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా ప్రొజెక్ట్ చేసింది అండ్ సుమారు 5.75 lakh crores పెట్టుబడులని ఆకర్షించింది. సో ఈ స్ట్రాటజీతో తెలంగాణ ఇండియా టాప్ స్టేట్ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ చెప్పండి. ఇలాంటి మరిన్ని బ్రేక్ డౌన్స్ కోసం ఆర్జీ టీవీని ఫాలో అవ్వండి.